సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. మొన్న ఒక వీడియో పెట్టానండి. నరనరాల్లో జీర్ణించుకుపోయిన ద్వేషం అని చెప్పేసి. ఆ వీడియో కింద అంతకుముందు వీడియోల మీద కూడా కామెంట్ పెట్టా. ఒసామా అనే ఆయన చాలా పెద్ద కామెంట్ పెట్టారు. సో, క్వెషన్ కూడా చేశారనమాట. దానికి ఆన్సర్‌కి కామెంట్ చేయడం కాదండి, వీడియో చేస్తానని చెప్పేసి పెట్టాను. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇదనమాట వీడియో. సో, దీని కింద ఆయన పెట్టిన కామెంట్ అనమాట. మీకు చూపిస్తాను. సో, ఇది చూడండి ఏమని పెట్టాడని చెప్పేసి. నేను వేరే కామెంట్లు కూడా పెట్టాడు. నేను రీసెంట్గా ఒకటి చేశాను కదా, ట్రైన్లో నమాజ్ ఆపారని చెప్పేసి, దాని మీద కూడా పెట్టాడు. అది ఇంకా సపరేట్ అండి, దాన్ని వేరే రకంగా చూడాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏమంటున్నాడంటే, ఈయన ఒక మాట వాడుకలో ఉంది, నిజం చెప్తే నీ తల 1000 ముక్కలు అవుతుందని, బహుశా అది మీకు అప్లై అవ్వచ్చేమో అని చెప్పేసి అన్నారు. సూరహ్ 9 ఆయత్ 5 క్లియర్గా చెప్పారు. దాని కింద వాక్యాలు చెప్పారు. ఆ పిల్లలు ఆడుతున్న ఆటలో ఆట వెనకాల ఉన్న అర్థాలు క్లియర్గా వివరించారు. విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం, రవితేజ ఒక ఇంటికి దొంగతనానికి వెళ్తారు. వీళ్ళందరినీ చూసిన ఇంటి వ్యక్తి దొంగ దొంగ అని అరుస్తూ ఉంటాడు. బ్రహ్మానందాన్ని చూసి అరుస్తుంటాడు. దానికి జవాబుగా బ్రహ్మానందం, దొంగ దొంగ అని నాకు చెప్తున్నావు, నీ వెనకొండ నీ అమ్మ మొగుడా అని చెప్పి బ్రహ్మానందం అంటాడు. మీ వ్యవహారం కూడా అలాగే ఉంది. సూరహ్ 9:5 చెప్పారు, కానీ 1, 2, 3, 4 ఆయత్తులు బ్రహ్మానందం కొట్టిన డైలాగ్ మీకు కొట్టలేను కదా, 5 ముందున్న వాక్యాలు ఎవడు చెప్తారని చెప్పేసి డాక్టర్ జాకీర్ నాయక్ చెప్పిన ఫుల్ స్పీచ్ వీడియో లింక్స్ ఎవరు పెడతారని చెప్పేసి అడిగారండి. మీరు కూడా క్రైస్తవుల్లాగా లాంగ్ జంప్ చేస్తే ఎలా సార్? నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎవరు మాట్లాడింది ఎందుకు మాట్లాడింది అలాంటి వీడియోస్ పెట్టకండి, అది అవసరం లేదు. అనవసరం లేదని కాదు, అవసరం లేదని చెప్పేసి అన్నారనమాట. విషయం ఏంటంటేనండి, సూరహ్ 9 ఆయత్ 5లో ఇది ఉంటుందండి. ఇక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత బహుదైవారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి అని చెప్పేసి. దీని మీద ఇక్కడ చాలా ఉంది, ఇది ఉన్నది కరెక్ట్ కాదు. ముందు ఆయత్తులు ఎవరికి ఇస్తారని చెప్పేసి అన్నారు. ముందు ఆయత్తులు చదువుదాం, ఓకేనా, ఏముందా అని చెప్పి. మీకు కంటెక్స్ట్ ఇప్పుడు చెప్పను, బట్ తర్వాత మీకు వివరిస్తాయి కంటెక్స్ట్ ఏంటా అని చెప్పేసి. అల్లాహ్ తరపు నుండి, ఆయన ప్రవక్త తరపు నుండి, ఓ విశ్వాసులారా, మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులతో, ముష్రికీన్లతో ఎలాంటి సంబంధం లేదు అని ప్రకటించబడుతోంది. అసలు ఈ ఆరాధికులు, ఈ ముష్రికులు, వీళ్ళతోటి చేసుకున్న ఒడంబడిక ఇదంతా ఏమిటి అని అనుకుంటున్నారా? ఇదిగోండి మీకు చెప్తా. ఇది ఏ టైంలో వచ్చిందంటే 628 CEలో మక్కాలో ఉన్న ఖురైష్ అంటారనమాట, వాళ్ళతోటి కానీ లేకపోతే మహమ్మద్ తోటి కానీ వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరుగుతుంది. ఏమని? మక్కాలో మహమ్మద్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హజ్ చేయడానికి, అంతకుముందు తరిమేశారు కదా వీళ్ళందరినీ, మహమ్మద్ని వీళ్ళ అనుచరులని మక్కాలో నుంచి. సో ఇతని అనుచరులు వచ్చి మక్కాలో హజ్ చేయడానికి అనుమతి అన్నమాట, ఒడంబడిక. ఈ ఒడంబడికలో వేరే కండిషన్ కూడా ఉంది, దీన్ని ట్రీటీ ఆఫ్ హుబైదియా అని చెప్పేసి అంటారు. దీంట్లో ఇంకో కండిషన్ ఏంటంటే, మక్కా నుండి ఎవరెవరైతే పారిపోతారో మదీనాకి, ఆ టైంలో మహమ్మద్ మదీనాలో ఉంటాడు, అతనికి ఇస్లాం కూడా కొంచెం పెద్ద సామ్రాజ్యం కూడా వస్తుందన్నమాట, ఏర్పడుతుంది, అనుచర వర్గం కానీ ఇదంతా. మక్కా నుండి ఎవరైతే మదీనాకి పారిపోతారో వాళ్ళందరినీ తిరిగి రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. ఓకే, ఎక్స్ట్రాడేటింగ్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ట్రీటీ. ఇట్లా రకరకాలు ఉందన్నమాట ఆ ట్రీటీలో. సో ఇది ఏ ప్రాంతంలో జరుగుతుంది అని చెప్పేసి చూస్తే మీకు కనిపిస్తుంది కదా, ఆ ప్రాంతంలో ఇక్కడ మదీనాలో ఉన్న మహమ్మద్, ఇదిగోండి మక్కా అన్నమాట. ఇది 400 కిలోమీటర్ల దాకా ఉంటుంది రఫ్గా డిస్టెన్స్. మీరు స్కేల్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. మదీనా టు మక్కా రఫ్లీ 400 కిలోమీటర్స్ అనమాట. సో ఈ మదీనాలో ఉన్న ఆయన మొత్తం అంతా అందరి మీద యుద్ధాలు చేయడం ఇదంతా చేస్తూ ఉంటారు అనమాట. ఆ ప్రాంతంలో ఇదిగోండి ఇక్కడ తబూక్ అని ఉంది కదా, ఈ ప్రాంతం గల్ఫ్ ఆఫ్ అఖాబా అంటారనమాట, దీని దగ్గర ఉందన్నమాట. ఈ ప్రాంతం మీదకి దాడికి వెళ్తాడు. ఎందుకు? పక్కన ఉన్న బైజాంటీన్ ఎంపైర్ ఎవరైతే ఉందో, ఈ బైజాంటీన్ ఎంపైర్లో క్రిస్టియన్ రాజులు ఉన్నారు కదా, కైజర్ కానీ వీళ్ళందరూ, వాళ్ళు ఇతని మీదకి దాడికి వస్తున్నారేమో అని ప్రియంటివ్గా చేద్దామని చెప్పేసి వెళ్తాడు 30,000 మంది సైన్యాన్ని తీసుకొని. బట్ అక్కడ ఏమీ ఉండదు, ఎవరు ఉండరు అనమాట దాడి చేయడానికి. సో వీళ్ళకి ఒక రకమైన విక్టరీ అనుకుంటారు, వీళ్ళు తిరిగి వస్తారు. సో ఈ సూరాలో 9వ సూరాలో మొదటి 32 రఫ్లీ 32 ఆయత్తులో ఏమో 32, 37 ఎన్నోనండి మొత్తానికి. అవి ఏంటంటే ఇప్పుడు కాదనమాట, అంటే ఇతడు వెళ్ళేటప్పుడు కొన్ని ఆయతులు వస్తాయి, తిరిగి వచ్చేటప్పుడు కొన్ని ఆయతులు ఉంటాయి అనమాట. ఈ 2 అయిపోయిన తరువాత ఈ మక్కాకి అబూ బకర్ అని చెప్పేసి ఇతని అనుచరుడు ఉంటాడు, అతన్ని వెళ్తాడనమాట, కొంతమంది ఫాలోవర్స్ని ఇచ్చి మక్కా హజ్కి పంపిస్తాడు. ఇతడు ఇక్కడ మక్కాలో ఉన్నప్పుడు
ఇంకొకరు ఉంటారనమాట ఇతని అనుచరుడు అలీ అని చెప్పేసి. ఈ అలీకి ఈ తౌబాకి వెళ్ళిన అంటే తబూక్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ అలీ అనేవాడికి ఇంకొన్ని ఆయతులు ఇచ్చి ఈ మక్కాకి పంపిస్తాడనమాట. అబూబకర్ని కలిసి ఇక్కడ అంతకుముందు ఇక్కడ ఉండే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఏమేమైతే ఒప్పందాలు ఉన్నాయో సో వీళ్ళకి అనౌన్స్ చేయమని కొన్ని ఆయతులు ఇచ్చి పంపిస్తారు. అవన్నమాట స్టార్టింగ్ మన 9వ సూరాలో ఆ స్టార్టింగ్ ఆయత్స్ ఆ సందర్భం మీద ఉంటుంది. సో ఇక్కడ అవుట్ రైట్గా ఏంటంటే చూడండి, ఇది సందర్భం కదా, మరి సూరా ఎలా స్టార్ట్ అవుతుంది మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి, అల్లాహ్ తరపు నుండి మరియు ఆయన ప్రవక్త ఇదేంటంటే ఈ అలీ అనేవాడు అబూబకర్ దగ్గరకు వచ్చి కలిసి అక్కడున్న పెద్దలకు చెప్తున్నాడు. ఏమని? మహమ్మద్ ఇచ్చిన మెసేజ్ని చెప్తున్నాడు. అల్లాహ్ తరపు నుంచి మరియు ఆయన ప్రవక్త తరపు నుండి, ఓ విశ్వాసులారా, మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులతో ఎలాంటి సంబంధం లేదు అని ప్రకటించబడుతోంది. సో ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అప్పటిదాకా ఇందాక ఒప్పందం అనుకున్నాను కదా, ఆ ఒప్పందం లేదు, గాన్, పుఫ్, ఎలాంటి సంబంధం లేదు అని ప్రకటించబడుతుంది. ఓకే, అగ్రిమెంట్ ఉంది ఇద్దరి మధ్యలో, క్యాన్సిల్ చేసుకుంటున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ ముస్లిమ్స్కి ఇంకొక డిఫరెంట్ ఒపీనియన్ ఉందండి. ఈ అగ్రిమెంటు మక్కా వాళ్ళు బ్రేక్ చేశారని చెప్పేసి, మక్కా వాళ్ళు బ్రేక్ చేయడం కాదు, ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ముస్లిమ్సే మొదట బ్రేక్ చేశారు. ముస్లింలే కాదు, మహమ్మద్ ప్రవక్తే స్వయంగా బ్రేక్ చేశాడని కూడా ఉంది. అది ఇంకా అవుట్ ఆఫ్ అంటే కొంచెం పెద్దది డిస్కషన్ అవుతుంది. జిస్ట్ చెప్తా మీకు. ఓకే, ఆయతులు ఇవన్నీ చదవాలంటే టైం పడుతుంది. సో ఒకటి ఏంటంటే ఈ ట్రీటీ బ్రేక్ అవ్వడానికి ఈ 2 గుంపుల మధ్య గొడవ అని చెప్పేసి అంటారు. కారణం మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకడు ఎక్స్ అనుకుందాం, ఒకడు వై అనుకుందాం. సో ఎక్స్ వర్గానికి చెందిన ఒకడిని వై వర్గానికి చెందిన వాళ్ళు చంపేశారు, రైట్? ఇప్పుడు ప్రతీకారంగా ఎక్స్ వర్గం వాళ్ళు వై వర్గాన్ని కొంతమందిని లేపారనమాట. దానికి ప్రతీకారంగా వై వర్గం వాళ్ళు ఎక్స్ వర్గాన్ని లేపి మహమ్మద్ పక్కన చేరారు. ఇప్పుడు ఎక్స్ వర్గం వాళ్ళు ఏం చేశారు? తిరిగి వై వర్గంలో వాళ్ళని చంపారు. ఇప్పుడు ఏమైంది అంటే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు మక్కా వాళ్ళతోటి ఎలా అయ్యి వై వర్గం వాళ్ళని చంపారనమాట. ఇప్పుడు మహమ్మద్ ఏమంటాడు? మాతోటి సంబంధాలు ఉన్న వై వర్గం వాళ్ళని మీతోటి సంబంధం ఉన్న ఎక్స్ వర్గం వాళ్ళు చంపారు కాబట్టి ట్రీటీ బ్రేక్ అయిందనే లెక్కలో వచ్చి దాడి చేశాడని చెప్పేసి చెప్తారు. కాకపోతే మీకు తెలిసిందే, ఎక్స్ వర్గంలో వాళ్ళని ముందు వై వర్గంలో వాళ్ళు చంపారు. ఒకవేళ అలా అనుకున్నా దీనికన్నా ముందు మహమ్మదే ట్రీటీని బ్రేక్ చేశారని అంటున్నాను కదా. అది ఎట్లాగంటే ఇంకొకటి ఉంటుందండి. ట్రీటీలో ఒప్పందం ఏంటి? దాడులు చేసుకోకూడదు, ఫ్రీగా పాసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి. ఇంకొక ఒప్పందం ఏంటంటే మక్కా నుంచి ఎవరెవరైతే పారిపోతారో మదీనాకి వాళ్ళని తిరిగి రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. అలాంటిది ఇతను పంపిస్తాడు, కానీ స్త్రీలను పంపించడు మహమ్మద్ ప్రవక్త. దానికి సపోర్టివ్గా ఇదిగోండి 60వ సూరాలో ఉందన్నమాట, 10వ ఆయత్తు. స్త్రీల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని పరీక్షించండి. అల్లాహ్ వారి విశ్వాసం గురించి బాగా తెలుసు. వారు వాస్తవంగా విశ్వసించిన వారని మీకు తెలిసినప్పుడు వారిని సత్య తిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. అంటే ఎవరు? మక్కాలో సత్య తిరస్కారులు ఉన్నారు. అక్కడ కాబా చుట్టూ తిరుగుతారండి. వాళ్ళకి ఏంటంటే హజ్ కానీ ఇదంతా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇది ముందు నుంచే ఉన్న ఆచారం అనమాట. అక్కడ వాళ్ళు ఇప్పుడు క్లీనింగ్ చేసుకోవడము, షేవింగ్ చేసుకోవడం కానీ ఇంకేదన్నా మొత్తం ప్రక్రియలన్నీ ఉంటాయి కదా, ఇవి చేసిన తర్వాత అక్కడ అంటే విగ్రహారాధికులు వీళ్ళే ఉండేవాళ్ళు అనమాట, మెయిన్లీ ప్యాగన్స్ అనమాట. పైగా వాళ్ళు దాని చుట్టూ కూడా నగ్నంగా తిరిగేవాళ్ళు. ఈ ఆచారాన్ని కూడా ఖండించాడు అనమాట. మీరు ఇదిగోండి ఒకసారి చూస్తే ఈ సూరాహలో ఏమని ఉంటుందంటే ఇదిగోండి, సూరా అల్ బుకారి 46:55లో తర్వాత డ్యూరింగ్ దట్ హజ్, ఆ హజ్ అప్పుడు అబూబకర్ వాజ్ ద చీఫ్ ఆఫ్ ది పిల్గ్రిమ్స్. అబూబకర్ సెంట్ మీ అలాంగ్ విత్ అనౌన్సర్స్ ఆన్ ది డే ఆఫ్ నహర్. ఏమంట? నో పేగన్స్ షెల్ పర్ఫార్మ్ హజ్ ఆఫ్టర్ దిస్ ఇయర్. ఇప్పటిదాకా మక్కాలో పేగన్లు అంటే విగ్రహారాధికులు వీళ్ళు కూడా హజ్ చేసుకుంటున్నారు. ఇది ఇస్లాం కన్నా ముందు నుంచే ఉన్న ఆచారం బై ద వే. అంతకుముందు వీళ్ళు యెరూషలేం వైపుగా నడు తిరిగేటోళ్ళు, తర్వాత మహమ్మద్ వచ్చేసి ఇటు మక్కా వైపు తిరగాలని చెప్పేసి మార్చాడుంది. నాకు దాని గురించి అంత క్లారిటీ లేదు, సో నేను చెప్పను. పేగన్స్ ఇకపై ఇక్కడ పర్ఫామ్ చేయకూడదు హజ్ని. అండ్ నన్ షెల్ పర్ఫామ్ ది తావఫ్ అరౌండ్ ది కాబా ఇన్ ఏ నేకెడ్ స్టేట్. ఇక నేకెడ్ స్టేట్ కంటే నగ్నంగా ఎవరో దీన్ని చేయకూడదు అని చెప్పేసి అన్నాడు. సో ఇది అనమాట జరిగింది. ఓకే, నో పేగన్ షెల్ పర్ఫామ్ హజ్ ఆఫ్టర్ దిస్ ఇయర్ అండ్ నన్ షెల్ పర్ఫామ్ ది తావఫ్ అరౌండ్ ది కాబా ఇన్ ఏ నేకెడ్ స్టేట్. ఇది జరిగిందనమాట. సో ఇట్లా తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్త్రీలని తను రిటర్న్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ
సడన్లీ ఇతనికి ఒక ఆయత్తు సపోర్టింగ్‌గా వచ్చిందనమాట. మీ దగ్గరికి వచ్చినోళ్ళు వాళ్ళు ఒకవేళ నిజంగా విశ్వసించిన వారు అనుకుంటే వాళ్ళని తిరిగి సత్య తిరస్కారుల దగ్గరికి అంటే మక్కాకి తిరిగి పంపించొద్దు అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి? అయిన ఒప్పందాన్ని అల్లా నుంచి వచ్చిన ఆయత్తుతోటి మహమ్మద్ బ్రేక్ చేశాడనమాట. ఓకే. ఇది ఒక అంశం. అంతేకాదు తర్వాత ఇంకొక కేస్ కూడా ఉంటుందనమాట. అక్కడేంటంటే ఇదిగోండి. ఇది బుఖారీ నంబర్ ఎంతంటే ఇదిగోండి బుక్ నంబర్ 50 నంబర్ 891 అనమాట. ఇక్కడ ఇది జరుగుతుంది. ఇక్కడ ఒకడుంటాడనమాట. ఎవరంటే ఇతని పేరు అబూ బసీర్ అని చెప్పేసి. ఇతడేందంటే ఈ మక్కాలో ఉన్న తెగ నుంచి ఒకడు పారిపోయి వస్తాడనమాట. వచ్చేసినప్పుడు ఇతని వెంట ఇన్ఫిడెల్స్ అంటే కాఫీర్లు అనుకోండి, లేకపోతే ఆ విగ్రహారాధికులు కానీ వాళ్ళు అనుకోండి, వాళ్ళు కొంతమందిని ఇద్దరు పంపిస్తాడు. పంపించి అబైడ్ బై ద ప్రామిస్ యూ గేవ్ అస్, మాకు చేసిన వాగ్దానం ప్రకారం నువ్వు నిలుపుకొని మాట అంటారు. ఓకే. అప్పుడు ప్రాఫెట్ అంటే మొహమ్మద్ అతన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. వాళ్ళు తీసుకెళ్తారు. దారిలో ఇతడు వాళ్ళిద్దరిని చంపేసి తిరిగి ఇతని దగ్గరకు వస్తాడు అనమాట మొహమ్మద్ దగ్గరికి. మొహమ్మద్ దగ్గరకు వచ్చేసి జరిగింది వాళ్ళిద్దరు చంపేయబడ్డారు, నేను కూడా చనిపోయేటోడిని అని చెప్పేసి అంటే ఏమంటాడంటే ఓ అల్లా యొక్క సందేశహరుడా, అపోస్తులు అంటే ఇంకా అదే అనుకోండి, అల్లా ద్వారా అల్లా నన్ను కాపాడాడు, నువ్వు వాళ్ళకి నన్ను అప్పగించడం వల్ల నీ ప్రామిస్ కూడా నిలబెట్టుకున్నావు అంటే మహమ్మద్ ఏమంటాడు, మీ తల్లికి ఎంత కష్టం వచ్చింది, నువ్వు మంచి యుద్ధ వీరుడు అయ్యేవాడివి, ఒకవేళ నీకు గనక సపోర్టర్లు ఉన్నట్టయితే అని చెప్పేసి అంటాడు. ఇతనికి డౌట్ వచ్చింది, మహమ్మద్ నన్ను అప్పగిస్తాడులే అని చెప్పేసి ఇట్లయితే మహమ్మద్ పారిపోతాడనమాట. పారిపోయి సముద్రం దగ్గర ఉంటాడు. ఇప్పుడు మహమ్మద్ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఏం చేశాడు, ఇతన్ని వదిలేశాడు. తర్వాత ఏమవుతుంది, ఇలా ఎవరెవరైతే ఖురైష్ దగ్గర నుంచి వచ్చారో ఇస్లాంని ఎంబ్రేస్ చేసి వాళ్ళందరూ ఒక గుంపయ్యి, ఒక బలమైన గుంపయ్యి, అప్పుడు ఇక్కడ ఎవరెవరైతే ఈ ఖురైష్ క్యారవాన్లు అంటే వాళ్ళ వస్తువులు ఇవన్నీ తీసుకెళ్తా ఉంటాయో వాటిని ఆపి దాడి చేసి వాళ్ళందరినీ చంపేశారనమాట. ఇన్ఫిడెల్స్ని, వాళ్ళ ప్రాపర్టీస్ని లూట్ చేసుకున్నారు. ఓకే. సో ఇదన్నమాట జరిగింది. ఇది మహమ్మద్ దగ్గర అప్పుడు ఆయనకి తెలిసి కూడా ఆయన ఉపేక్షించాడు అనమాట. సో ఇట్లా మహమ్మద్ చాలా బ్రేక్ చేశాడు. ఇంకా డీటెయిల్లోకి వెళ్ళొచ్చు కానీ బట్ ఇప్పుడు మనకి సమయాభావం ఇదంతా ఉంది కాబట్టి అవసరం లేదు. సో ఇదన్నమాట జరిగింది. అయితే ఇది సురా ఉంది కదా, ఈ కండిషన్లో ఇప్పుడు అబూబకర్కి చెప్పి పంపిస్తాను అంటే అబూబకర్ దగ్గరికి అలీని పంపించాడు అనమాట. ఏమని, ఈ ఆయత్ అనమాట మొదటిది, అల్లాహ్ తరపు నుండి మరియు ఆయన ప్రవక్త తరపు నుండి ఓ విశ్వాసులారా, మీరు వడంబడిక చేసుకున్న బహుదైవారాధకులతో ముష్రీకనులతో ఎలాంటి సంబంధం లేదు అని ప్రకటించబడుతుంది. అంటే ఏంటి, ఇంతకుముందు ఒప్పందాలు చేసుకున్నారు కదా, కట్ అనమాట, ఒప్పందం లేదు. నెక్స్ట్ రెండవ ఆయత్తు, కావున ఓ ముష్రికులారా, మీరు 4 నెలల వరకు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగండి. ముష్రికులతో చెప్తున్నాడు, మక్కాలో ఉన్న వాళ్ళతోటి. ఒప్పందం మన మధ్య ఏదైతే ఉంది ఇది 10 ఏళ్ళండి. ఈ ట్రీటీ 628లో జరిగింది. ఈ ట్రీటీ మొదలైందనమాట 630లో జరుగుతుంది. అంటే ఏంటి, కేవలం 2 ఏళ్లకే, ఇంకొక 80 years ఉందన్నమాట ట్రీటీ. బట్ ఏమంటున్నారంటే ఈ 4 నెలల వరకు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగండి, కానీ మీరు అల్లాహ్ నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి, మరియు నిశ్చయంగా అల్లాహ్ సత్య తిరస్కారులను అవమానం పాలు చేస్తాడు అని చెప్పేసి. సత్య తిరస్కారులను ఏం చేస్తాడంటే ఆయన క్షమించడండి, అవమానం పాలు చేస్తాడు. మీకు ఈ 4 నెలలే టైం ఉంది. మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరపు నుండి పెద్ద హజ్ రోజున సర్వమానవ జాతికి ప్రకటన చేయబడుతుంది. నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు బహుదైవారాధకులతో ఎలాంటి సంబంధం లేదు. నో ట్రీటీ ఆర్ ఎనీథింగ్ వాట్ సో ఎవర్. కావున మీరు అంటే ఓ ముష్రికులారా, పశ్చాత్తాపడితే అది మీ మేలుకే కానీ మీరు విముఖులైతే మీరు అల్లాహ్ నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి. మరియు సత్య తిరస్కారులకు బాధాకరమైన శిక్ష విధింపబడనున్నదనే వార్తని వినిపించు అని చెప్పి చెప్తున్నాడు. వీళ్ళందరూ మక్కాలో ఉన్నోళ్ళు సత్య తిరస్కారులండి. మీరు పశ్చాత్తాపడితే కానీ, మీరు అల్లాహ్ వైపు తిరిగితే కానీ మీకు వేరే ఆప్షన్ లేదు అంటున్నాడు. నాలుగోది, కానీ ఏ దైవారాధకులతోనైతే మీరు ఒడంబడికలు చేసుకొని ఉన్నారో, ఒకవేళ మీరు ఎవరన్నా వేరే బౌద్ధైవారాధికులతోటి అంటే పాలిథియిస్ట్ తోటి ఒప్పందం చేసుకున్నారో, వారు మీకు ఏ విషయంలోనూ లోపం చేయక మీకు వ్యతిరేకంగా ఎవరికి సహాయం చేయకుండా ఉంటే వారి ఒడంబడికను దాని గడువు వరకు పూర్తి చేయండి. నిశ్చయంగా అల్లాహ్ దైవభీతి గల వారిని ప్రేమిస్తాడు. ఎవరన్నా మీతోటి ఆల్రెడీ ఒప్పందం చేసుకొని దాన్ని బ్రేక్ చేయకుండా మీకు ఫుల్ సపోర్టివ్గా ఉంటే వాళ్ళని మాత్రం
ఏం చేయమంటున్నాడు? జాగ్రత్తగా చూడండి. దాని గడువు వరకు ఆ ఒడంబడికను పూర్తి చేయండి. గడువు అయిపోయిన తర్వాత, ఇప్పుడు నాకు మీకు ఒప్పందం ఉందండి ఆడియన్స్ కింద. ఇంతవరకు ఉంది, ఒక సంవత్సరం వరకు ఉంది అగ్రిమెంట్. సంవత్సరం అయిపోయిన తర్వాత దాన్ని రెన్యూ చేసుకోవాలి మనం కూర్చొని మాట్లాడుకొని, లేకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అగ్రిమెంట్ అంటే అంత అగ్రిమెంట్ అయిపోయిందనమాట అక్కడితోటి. ఇక్కడ ఏమంటున్నాడు? మీకు ఎటువంటి ఒప్పందం లేదు, సో ఇంకా ఫ్యూచర్లో ఏ ట్రీటీస్ అయ్యేది లేదు. పోనీ ఇప్పుడు ఏదన్నా ఎగ్జిస్టింగ్ ట్రీటీస్ ఉంటే అవి ఆల్రెడీ వాళ్ళు ఒకవేళ కాంట్రాక్ట్ బ్రేక్ అయినా, వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, ఏం చేసినా కానీ అది ఆల్రెడీ నల్ అయిపోతుంది అనమాట. లేదు, వాళ్ళు ఏమీ చేయకుండా అంతా పకడ్బందీగా మంచిగా ఉంటే మీతోటి, అప్పటికి కూడా ఆ కాంట్రాక్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే ఉండాలి. ఆ తర్వాత నో ఫర్దర్ రెన్యూవల్స్ అనమాట ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి ఒడంబడిక లేదు మీకు వారికి అని చెప్పేసి అంటున్నాడు. ఆల్రెడీ ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ. ఇప్పుడు ఈ కంటెక్స్ట్లో 5వ వస్తుంది. ఈ 4 నెలలు ఇచ్చారు కదా, ఈ నిషిద్ధ మాసాలు, ఇవి ఎందుకంటే వాళ్ళ పవిత్ర మాసాలు ఉంటాయి అనమాట. ఆ టైంలో యుద్ధం చేయకూడదని, ఇది అంతకుముందు అక్కడ ఆల్రెడీ మాట్లాడాను. ఓకే, సో అది గడిచిపోయిన తరువాత బహుదైవారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి. అంటే ఏంటి? మక్కాకి వెళ్ళి ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాడు యూనిలాటరల్గా పంపించి. ఎందుకు? అల్లా వచ్చి చెప్పాడు, అల్లా వచ్చాడని కదా, అల్లా నాకు మెసేజ్ పంపించాడు, రిలేషన్ కట్ అయిపోయింది, ఈ నిషిద్ధ మాసాల వరకే, ఈ 4 నెలల వరకే మీకు గడువు, ఆ తర్వాత ఎవడు కనిపిస్తే వాడు బహుదైవారాధికుడు, వాడిని లేపేయడమే. అది చెప్తుంది, ఎక్కడ దొరికితే అక్కడ వధించండి అని. మరియు వారిని పట్టుకోండి, అంటే బంధించండి, మరియు చుట్టుముట్టండి, మరియు ప్రతి మాటు వద్ద వారికై పొంచి ఉండి ట్రాప్స్ వేయండి. కానీ వారు పశ్చాత్తాపడి నమాజ్ స్థాపించి జకాత్ ఇస్తే వారిని వారి మార్గాన వదిలిపెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. పశ్చాత్తాపడాలి, నమాజ్ చేయాలి, జకాత్ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళని వాళ్ళ మార్గాన్ని వదిలిపెట్టండి. ఇదండి నేను చెప్పింది. ఇది చూపించి అక్కడ పిల్లలు వాళ్ళు ఆడుకుంటా జన్నత్ కోసమని ఆ దరిద్రం ఈ దరిద్రం అని చెప్పేసి ఎదుటి వాళ్ళ తలకాయలు తీయడం అని ఆటలాడుతున్నారు చూసారా, అది నాకు పరమ దరిద్రంగా అనిపించి దాన్ని నేను ఖండించానండి. వాళ్ళేదో ఆటలాడుకుంటుంటే మీరు పూర్తిగా చెప్పకుండా ఇక్కడ చూడండి ఈయన ఏమంటున్నారో ఇది. సో ఆ పిల్లలు ఆడుతున్న ఆట వెనకాల ఉన్న అర్థాలు క్లియర్గా వివరించారు. కానీ వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదేమన్నా ఊరికే ఉందండి? ఎదుటి వాళ్ళు తలలు తెస్తామని ఆడుకోవడం చిన్నపిల్లలు, అది జన్నత్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఆయత్తులు మీరు చూశారు సందర్భం ఏంటా అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు, పంపిస్తున్నాడు. అయితే మీరు క్లియర్గా చెప్పరు పూర్తిగా. ఇంకా ఏమన్నాడు ఈ కింద? ఇదిగోండి, ఇది ఎవరు మాట్లాడింది, ఎందుకు మాట్లాడండి, అలాంటి వీడియోస్ పెట్టకండి, అది అవసరం లేదంటే ఇది కాదు, ఇది ఇక్కడెక్కడో చెప్పాడండి జాకీర్ నాయక్ గురించి. ఇదిగోండి, డాక్టర్ జాకీర్ నాయక్ చెప్పిన ఫుల్ స్పీచ్ వీడియో లింక్స్ ఎవడ పెడతాడని చెప్పేసి మీకు ఒకసారి ఆయన చెప్పింది కూడా వినిపిస్తానండి. ఆల్ రైట్, ఆయన చెప్పింది కూడా వినండి. ఇది కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. సేమ్ కంటెంటే, పెద్ద డిఫరెన్స్ లేదు, అప్పటికెప్పటికీ ఒకటే మాట. కాకపోతే నేను మీకు వీడియోలో చూపించింది ఇది అనమాట. ఓకేనా? సో ఇది ఒక్కసారి ప్లే చేస్తాను, జస్ట్ వినండి. आउट ऑफ कॉन्टेक्स्ट और एक आयत जो अक्सर मीडिया में बार बार दोहराई जाती है वो है सूरह तौबा की आयत सूरा नंबर 9 आयत नंबर 5, जिसमें मीडिया कहती है, इसमें लिखा है कि जहां भी आप काफिरों को पाओ वहां उनका कत्ल करो। और जब आप कुरान मजीद खोलेंगे और देखेंगे सूरह तौबा सूरा नंबर 9 आयत नंबर 5, उसमें बराबर यही लिखा है कि जहां भी आप काफिरों को पाओ वहां उनका कत्ल करो। लेकिन ये आयत आउट ऑफ कॉन्टेक्स्ट है, पस मंजर के खिलाफ है। आप जानना चाहते हैं कुरान का पैगाम क्या है, आपको पस मंजर को पढ़ना पड़ेगा। यू हैव टू रीड इन कॉन्टेक्स्ट। और जब कॉन्टेक्स्ट पढ़ते हैं सूरह तौबा सूरा नंबर 9 आयत नंबर 1 से पढ़ते हैं, हमें पता लगता है कि एक सुलह थी मुसलमान और मक्का के मुशरिकीन के बीच। సో ముసల్మాన్ అంటే ముస్లింలకు మక్కా వాళ్ళకి మధ్య ఉన్న ఒప్పందం గురించి అనమాట ఇది మాట్లాడుతుంది. और ये सुलह एक तरफा मक्का के मुशरिकीन ने तोड़ दी थी। ఏక్ తరఫా మక్కాకి ముష్రికీన్నే తోడు దీతి అంటే ఒకవైపు నుండి. ఈ మీరు ఇంకొక వీడియోలో చూస్తే ఇక్కడ డైరెక్ట్గా చెప్తాడనమాట ఇంగ్లీష్లో, అదే వాక్యం వినిపిస్తాను. And he quotes Surah Qaf. And if you open the Quran, it's quotation out of context. For the context, read a few verses previous. And the mushriks of Makkah, this peace treaty was unilaterally broken by the mushriks of Makkah.
పీస్ ట్రీటీ ఏదైతే ఉందో అది యూనిలాటరల్, అంటే ఏకపక్షంగా మక్కా వాళ్ళు విరగొట్టారు, వీరు దాన్ని భంగం చేశారని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడుందండి ఖురాన్లో అది? మీరు ఒక్కసారి ఆ సూరా కానీ ఇదంతా మొత్తం తీసి చూడండి, ఎక్కడుంది వాళ్ళు యూనిలాటరల్లీ భంగం చేశారని? కాదు, అసలు సంబంధం లేదు అని భంగం చేస్తుంది ఇదిగోండి ఆయత్ అనమాట, 1వ ఆయత్. వాళ్ళతోటి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మీరు చెప్పండి. ఇప్పుడు మీకు నాకు ఒక అగ్రిమెంట్ ఉంది, పీస్ ట్రీటీ అనమాట, మనం కొట్టుకోవద్దు, నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ టౌన్లోకి రానిస్తామని మీరు ఒప్పందం పెట్టుకున్నారు. ఇప్పుడు నేనొచ్చి సడన్గా నేను నా మెసెంజర్స్ని పంపించి నాకు మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్తే ఎవరు బ్రేక్ చేస్తున్నట్టు, నేనా మీరా? ఇక్కడ ఎవరు ఆయత్తులు తీసుకొస్తున్న సంబంధం లేదంట, సంబంధం లేదు. 4 నెలలు మీరు స్వేచ్ఛగా తిరగండి. నేను మీకు మెసేజ్ పంపిస్తున్నాను అన్నమాట ఆడియన్స్కి, 4 నెలలు స్వేచ్ఛగా తిరగండి, ఓకే. తర్వాత ఏంటంటే మొత్తం అంతా చెప్తున్నాడు అనమాట, మీరు పశ్చాత్తాపడితే అది మీకే మేలు, లేదనుకోండి మీరు తప్పించుకోలేరు అల్లాహ్ నుంచి, ఓకే. ఆల్రెడీ మీతోటి ఒప్పందాలు ఉన్నాయా? ఓకే, ఉంటాయి, మీరంతా బాగుంటే అవి ఎక్స్పైరీ డేట్ వరకు ఉంటాయి అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత ఏంటి మరి, నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత లేపేయడమే మొత్తం, ఎవరిని వదలదు, ఎవరు దొరికితే అక్కడ అని చెప్పేసి. దీనికి ఈయన ఏమంటాడంటే జాకీర్ నాయక్, ఇది మైదానికి జంగ్ అంటాడు. అంటే ఏంటంటే ఇదంతా యుద్ధ మైదానము, ఆ యుద్ధ మైదానంలో ఎవరు సోల్జర్స్ దొరికితే వాళ్ళని లేపేయమంటున్నాడు, యుద్ధం గురించి చెప్తున్నాడు. ఇక్కడ యుద్ధం గురించి అండి చెప్తుంది. వాళ్ళు అక్కడ పీస్ఫుల్గా వాళ్ళుంటే అక్కడ అబూబకర్ హజ్ కూడా వెళ్ళాడు, తర్వాత అలీని పంపించి మెసేజ్ చెప్తున్నాడు. అప్పుడు యుద్ధం జరుగుతుందా? లేదు. ముందు చెప్తున్నాడు ఇది ఇస్లాం తర్వాత కాంకర్ చేసిందండి, వీళ్ళందరూ మక్కాని కూడా కాంకర్ చేశారు యూనిలాటరల్గా. వీళ్ళు ట్రీటీని బ్రేక్ చేసి వీళ్ళు సైన్యాన్ని వేసుకొని మీదపడి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గెలవలేక వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు లొంగిపోయారు అనమాట. తర్వాత ఏం జరిగిందో అది వేరే సందర్భం. మీరు ఈ వీడియో మొత్తం ప్లే చేయడం కూడా అవసరం లేదండి. ఇదిగోండి వీడియో టైటిల్ ఇస్తున్నాను, కిల్ ది కాఫీస్ ఈజ్ రైట్ అని చెప్పేసి ఇదనమాట. కుదిరితే దీన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది కూడా ఇంకొకటి వర్స్ ఆఫ్ స్వాడ్ అనమాట, సూరా 9 వర్స్ నెంబర్ 5. ఈ లింక్స్ పెడతానండి డిస్క్రిప్షన్లో, కుదిరితే కావాలనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో చూసుకోవచ్చు మీరు, ఓకే. అంతేకాదు ఇందుట్లో తర్వాత 6వ వచనం ఒకటి ఉందండి, ఆ కీలకం గురించి కూడా చెప్తాడు చూడండి. ఇది కూడా ఈయన చెప్తాడు, ఈయన మాటల్లో వినిపించి అప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ మన కామెంట్ పెట్టిన ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు అనమాట, అది కూడా చూపిస్తాను, ఇది చూడండి. So Allah subhanahu wa ta'ala, by the time he reaches verse number 5, he gives the ultimatum to the enemies, to the mushriks of Makkah. You put things straight in 4 months time, otherwise the declaration of war. And put things straight అంటే ఏంటండి? ఏంటి put things straight అంటే? వీళ్ళు ఏ రకంగా ట్రీటీని బ్రేక్ చేశారు? ఒకవేళ చేశారనుకున్నా 2 తెగల మధ్య గొడవ అవుతుంటే, అసలు అది లేదండి ఖురాన్లో, 2 తెగల మధ్య గొడవ అవుతుంటే ఈ తెగలు కొట్టుకొని రెండు పక్షాల్లో చేరతాయి అనమాట. ఒకటి మదీనా, ఇంకొకటి మక్కా. చేరిన తర్వాత ఇతరుల వాళ్ళని చంపుతారు. కానీ ఇంతకుముందు స్త్రీలను వదలకుండా చేసింది కానీ, లేకపోతే యువతల నుంచి డిఫెక్ట్ అయిన వాళ్ళని అక్కడ పక్కన సముద్రం దగ్గర పోషించింది కానీ, తిరిగి వీళ్ళ క్యారవాన్స్ అటాక్ చేసేలా ఇవన్నీ లెక్కకు రాలా. యువతల పక్షం వాళ్ళు తన పక్షం వాళ్ళని ఒకళ్ళని చంపేది అంతకుముందు కంటిన్యూ అవుతున్న రైవల్రీ, దాన్ని అదునుగా చేసుకుని ఇతను మీద పడ్డాడు అనమాట. ఇది సరిపోతుందా? సో దానికి ఇక్కడ వచ్చేమంటున్నాడు, అల్టిమేటం ఇచ్చాడని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. వీళ్ళకి ఏ తప్పు చేసినందుకు అల్టిమేటం ఇచ్చారు? పోనీ ఏంటంట వీళ్ళకి ఇచ్చిన మార్గం, మారండి లేకపోతే చావండి, లేకపోతే మీరు పశ్చాత్తాపడి నమాజ్ చేసి జకాత్ ఇవ్వండి, ఇదన్నమాట, ఓకే. ఇంకా చూడండి, in the battlefield, Allah says to the Muslims, wherever you find the enemies, wherever you find the kafir, you kill them. This verse of the, ఇది ఎక్కడెక్కడన్నా కానీ బ్యాటిల్ ఫీల్డ్లో ఇది జరుగుతుంది అని ఉందా? లేదు. సో లేకపోయినా కానీ యువతల వైపు ఏదో ఉందంటున్నాడు. ఇది కూడా కాదండి, ఒకసారి దీన్ని చూడండి, ఓకేనా. 6వ వచనం is talking about the battlefield when the Muslims are fighting for truth against falsehood, against the enemy. If they come to attack you, don't get scared, kill them. అది వాళ్ళు మీ మీదకి అటాక్ చేయడానికి వస్తే భయపడద్దు, వాళ్ళని చంపేయండి అన్నారు అని చెప్పేసి అంటున్నారు. దీని వచనం వెనకాల అర్థం ఏంటా అని చెప్పేసి మీకు తర్వాత చూపిస్తాను. ఇదే కాదు 6వ వచనం కూడా. Army general to boost up the morale of the soldiers will say that kill the enemies. సో ఏ జనరల్ అన్నా కూడా తన సైన్యం యొక్క మొరాలిటీని పెంచడానికి ఈ ఆర్డర్ ఇస్తాడు, చేతులు కట్టుకొని కూర్చోమన్నాడు కదా అని చెప్పేసి ఈయన అంటున్నాడు. Not say that let the enemies go. So Quran speaks the same. And Arun Shuri, after verse number 5 of Surah Tawbah,
jumps to verse number 7. సో అరుణ్ షోరీ ఇక్కడ 5వ ఆయత చెప్పేసి తర్వాత 7కు జంప్ అయ్యాడు, 6 చెప్పలేదని అంటున్నాడు. 6లో ఏముంది అంటే ఇదిగోండి, ఈయన నాకు పెట్టిన కామెంట్ ఒకటి ఏంటంటే కింద మళ్ళీ నేను అన్నాను, సరేనండి ఆ 9:5కి ముందు ఉండే ఆయతులతో అంత విషయం ఏముందో చెప్పండి, బహుదైవారాధకులతో మీకు సంబంధం లేదు, అల్లాహ్ సత్య తిరస్కారులకు బాధాకరమైన శిక్ష విధింపబడనున్నది, అందులో కీలకమైన అంశం లేదు, మీరు 4 నెలల వరకు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగండి, నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత బహుదైవారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి అని తప్ప ఇంకే కీలకమైన అంశం లేదు. పోనీ మీరు చెప్పండి, మీ జాకీర్ నాయక్ గారు ఏమని చెప్పారు దీనికి విరుద్ధంగా, నేను అక్కడ ఉన్న ఎక్స్ట్రా నోట్స్ కూడా చూపించాను కదా అంటే, మీరు సూరా మొత్తం చెప్పలేదంటే అది చదివేంత ఓపిక నాకు లేదు అని చెప్పేసి అన్నాను. సో దానికి ఈయన ఏమన్నాడంటే అల్లాహ్ తరపు నుంచి, ఆయన ప్రవక్త తరపు నుంచి అని చెప్పేసి ఈయన మొత్తం వచనాలు చూపించాడండి. తర్వాత ఏమన్నారంటే చాలా క్లియర్గా ఉంది, మక్కాలో ఉండే బహుదైవారాధకులు ప్రవక్త గారితో సంధి చేసుకున్నారు, అది కూడా సంధి హజ్ గురించి. ఇక్కడ ప్రవక్త గారితో ఎవరు ఒప్పందాలు చేసుకుంటున్నారు, మక్కాలో ఉండే బహుదైవారాధకులు. ఏమని చేశారు, మీరు మక్కాలో రాకూడదని ప్రవక్త గారితో ఒప్పందం చేసుకున్నారు, చేసుకున్న ఒప్పందాన్ని వాళ్లే భంగపరిచారు. ఇది ఖురాన్లో లేదు, తర్వాత ఉంది, తర్వాత వాటికి వేరేది కూడా ఉంది, మహమ్మద్ భంగపరిచాడని. ఇప్పుడు ఇరుపక్షాల మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొంది. 4 నెలలు గడిచిన తర్వాత ఎవరైతే ఆ ఒప్పందాన్ని భంగపరిచారో వాళ్ళందరూ యుద్ధ మైదానంలో వచ్చేశారు. 4 నెలలు గడిచిపోయాయి. అప్పుడు అల్లాహ్ ఈ వాక్యం అవతరింపజేశాడు అన్నారు. ఇది ఎక్కడుందండి, అల్లాహ్ 4 నెలల తర్వాత అవతరింపజేశాడా? ఒక్కసారి ఇది చూడండి ఏమంటున్నారు. ఏ బహుదైవారాధకులతో ఇది ఇక 4 అంటే నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తరువాత బహుదైవారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి అని చెప్పేసి అన్నాడు. ముందొచ్చింది 4 నెలల తర్వాత ఎక్కడ దొరికితే వాళ్ళని లేపేయండి అని చెప్పేసి, యుద్ధ మైదానం అనలా, ఎక్కడ దొరికితే అక్కడ. మక్కా బయట యుద్ధానికి వచ్చారన్నారు. దీని మీనింగ్ ఏంటో తెలుసా, ఎక్కడ దొరికితే అక్కడంటే మీకు ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దొరికితే అక్కడ అనే దాని మీనింగ్. ఇక్కడ ఏమన్నాడు, వధించండి అని, మీ మీదకి వస్తే దాడి చేస్తారు అది ఇదని చెప్పేసి తెలుగులో కామెంటరీ రాశారు, వాళ్ళని చంపండి అని. మీకు ఇంకోటి చూపిస్తానండి. ఓకే, లేదండి ఇప్పుడే చూపిస్తా. ఎందుకు, ఇది ఖురాన్.com అని చెప్పేసి ఒకటి ఉందండి, ఇందుట్లో ఇది ఇంటర్నేషనల్ సైట్ అన్నమాట, ఇంగ్లీష్ కానీ ఇదంతా స్టాండర్డ్ తఫ్సీర్స్ కూడా ఇందుట్లో ఉంటాయి, కామెంటరీ అంతా. ఇందులో ఇదిగోండి 9:5కి వస్తే ఇక్కడ ఏమంటున్నాడు, బట్ వన్స్ ద సేక్రెడ్ మంత్స్ హ్యావ్ పాస్డ్, 4 గడిచిన తర్వాత కిల్ ద పాలిథియిస్ట్స్, బహుదైవారాధకులను చేయండి, వేర్ ఎవర్ యూ ఫైండ్ దెమ్, ఎక్కడ దొరికితే అక్కడ, హూ దేర్ ట్రీటీస్ అంటే వాళ్ళ ట్రీటీస్ని భంగపరిచిన వాళ్ళని, ఇన్సర్షన్ అండి, మూలంలో లేదు. ఇదిగోండి మీకు కావాలంటే చూపిస్తా. 5వ ఆయత్తుకు వస్తే మొదటిది ఏముంది, దెన్ వెన్ హ్యావ్ పాస్ట్ గడిచిపోయిన తర్వాత ద సీక్రెట్ మంత్స్ పరిశుద్ధ మాసాలు, ఓకే, దెన్ కిల్ చంపండి అప్పుడు ద పాలిథియిస్ట్ బహుదైవారాధకులను, వేరైతే యూ ఫైండ్ దెమ్ ఎక్కడ కనపడితే వాళ్ళు మీకు, అండ్ సీజ్ దెమ్ వాళ్ళని పట్టుకోండి, అండ్ బిసీజ్ మాటు వేయండి, అండ్ సిట్ ఇన్ వెయిట్ వాళ్ళ కోసం పొంచి ఉండండి, ఎవ్రీ ప్లేస్ ఆఫ్ అంబుష్ ఎక్కడైతే మాటు వేసే అవకాశం ఉందో అక్కడ, బట్ ఇఫ్ దే రిపెంట్ అండ్ ఎస్టాబ్లిష్ ద ప్రేయర్, సో నమాజ్ స్థాపిస్తే అండ్ గివ్ జకాత్, అప్పుడు దెన్ లీవ్ దేర్ వే, ఓకే, ఇండీడ్ అల్లా ఆఫ్ట్ ఫర్ గివింగ్ మోస్ట్ మెర్సిఫుల్. అవునా, ఇక్కడ ఎక్కడన్నా హూ వైలేటెడ్ దేర్ ట్రీటీస్ అన్నదా లేదు, ఇది వీళ్ళ ఇంటర్పోలేషన్ అనమాట ట్రాన్స్లేషన్లో. సో ఏంటి, కిల్ ద పాలిథియిస్ట్ వేర్ ఎవర్ యూ ఫైండ్ దెమ్ అంటే అర్థం ఏంటి, దీనికి వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఇదిగోండి, ఫుట్ నోట్ చూడండి, దట్ ఈస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది శాంక్చురీ సేక్రెడ్ హౌస్ ఇన్ మక్కా. మక్కా లోపల పవిత్ర స్థలం ఉంది కదా, దాని లోపల ఏమి దాని బయట ఏమి సంబంధం లేదు. వీళ్ళేమో యుద్ధ భూమిలో వస్తే ఎదురుగా వాళ్ళని చంపండి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు కామెంటరీ. కానీ ఇక్కడ ఏముంది, తఫ్సీర్ కానీ కింద ఫుట్ నోట్స్ కానీ చూడండి, ఎక్కడంటే మక్కాలోని సీక్రెట్ ప్లేస్లో దొరికినా అక్కడ లేపేయండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ చెప్తుంది. దానికి మన జాకీర్ నాయక్ గారు ఏమన్నారు, ఫుల్ వీడియో చెప్పమన్నారు కదా, ఎనీహో దీని చెప్పారు ఏంటంటే, అల్లాహ్ ఈ వాక్యం అప్పుడు అవతరింపజేశాడు కాదండి, ముందు అవతరింపజేశాడు అనమాట, ఎక్కడ దొరికితే అక్కడ లేపేయండి అని చెప్పేసి. ఓకే, నిషిద్ధ మాసాలు గడిచిన తర్వాత బహుదైవారాధన చేసేవారిని ఎక్కడ పడితే అక్కడ చంపేయండి, మసీద్ అల్ హరాం చుట్టుపక్కల బహుదైవారాధన చేసేవారు కనిపించకూడదు, ఇది జరిగిన వృత్తాంతం. మధ్యలో వాక్యం తీసుకొని ఆ పిల్లలు ఏదో ఆటలు ఆడుకుంటుంటే, ఏంటి ఆటలు,
ఎదురోళ్ళ తలలు తెస్తామని చెప్పేసి ఆడుకోవడం. రేపు నిజంగా ఒకటి ఎదురైతే ఏమండి? ఈయన ఇండియన్ అండి, పాకిస్తాన్ పిల్లలు యువతల ఇండియన్, వీళ్ళు కాదులేండి కాఫీర్లు అనమాట. వీళ్ళు కాఫీర్ కాదు కదా ఈ ఒసామా అని ఆయన, ఈయనకేం కాదు. ఎవరన్నా వేరే వర్గం వాళ్ళు కూడా ముస్లిం ఎక్కడ కనపడితే అక్కడ తలదీయాలని చెప్పేసి అనుకుంటున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఇస్లామోఫోబియా అని చెప్పి అందమైన టైటిల్ పెట్టి మీరందరూ ఇస్లామోఫోబిస్ట్ లెక్క అని చూస్తారు. మరి వాళ్ళైతే ఏకంగా పిల్లలు తయారు చేసుకొని మేము కాఫీరం కా గర్దన్ ఉడాదెంగే అని చెప్పేసి వాటితో ఆటలాడకూడదు. దాన్ని ఏమంటే హిందూ ఫోబియా, కాఫీర్ ఫోబియా, లేకపోతే ఇన్ఫిడెల్ ఫోబియా. మరి కాదు కాదు, వాళ్ళు చేస్తే సంసారం, పక్కనోళ్ళు చేస్తే వ్యభిచారం, అంతేగా. చూడండి ఏమంటున్నాడు, ఆ పిల్లలు ఏదో ఆటలాడుతుంటే డాక్టర్ జాకీర్ నాయక్ సగం వీడియో అంతా కలిపి ఒక పారాగ్రాఫ్, దానినే అంటారు అతుకల బొంత అని చెప్పేసి. ఇది అతుకల బొంత అంట. ఓకే, నేను ఇందాక ఆ వీడియోలో పూర్తిగా పెట్టి ఉండకపోవచ్చు. ఇప్పుడు చెప్తున్నాను కదా మీకు. ఇప్పుడు 6వ వచనం దగ్గర గోడద్దాం. ఈయన చెప్తాడండి, ఓకే, నోట్స్ చేసుకున్నా మీకు కావాల్సినంత మీరు చేసుకున్నారు, స్వార్థపూరితంగా మీకు ఖురాన్ అర్థం కాదులేండి, ఈ వాక్యాలు సరైన అవగాహన లేదు, మొత్తం ఖురాన్ పైన మీకు ఎలా అవగాహన వస్తుంది, ఖురాన్లో చెప్పించాల జాతుల ఉద్దేశించి వ్యక్తులను ఉద్దేశించి రకరకాలుగా ఉంటుంది, మీకు అర్థం కాదు అంటున్నాడు. అవునులేండి, మీరు అంత కరెక్టే, అలాగే మీరు అనుకోండి. ఇంకా ఏమన్నాడంటే ఈయన, ఇదేంటంటే మీరు యూదులు ఉద్దేశించి ఉంటుంది, ఇట్లా ప్రవక్త గారి దగ్గర ఎంతోమంది వస్తూ ఉండేవారు యూదులు, సో అలా ఖురాన్ అవతరించి, ఏదో మీరు అనుకున్నట్టు చెట్టు కింద కూర్చొని రాసుకున్నట్టు కాదు, అంటే మన భారతం కానీ ఇట్లా రాస్తారు కదా, అలా రాసింది కాదనే లెక్కన మాట్లాడాడు. నేను అన్నాను అనమాట, అవునులేండి అదేదో మీరు అనుకునేది అలానే అనుకోండి, అయితే మీ అల్లా గారు మా దగ్గరికి కూడా వచ్చాయని చెప్పలేదు కదా, మీ మహమ్మద్ గారు మా దగ్గరికి ఏం రాలేదు, మా దగ్గరికి రాలేదు కాబట్టి మేము క్వశ్చన్స్ అడగడానికి కూడా లేదు, సో వదిలేయండి. ఓకే, ఇంతకన్నా నేను దాని గురించి పెద్దగా చదవలేదు కాబట్టి ఎక్కువ మాట్లాడను. ఓకే, సో అయినా కానీ చదివే రోజులు దగ్గర పడ్డాయి, బైబుల్ గురించి చెప్తున్నాను కదా, మీ దాన్ని కూడా పట్టుకుంటాం, తొందర ఏం లేదు, అప్పుడు తెలుస్తుంది దాని లోగుట్టు ఏంటంటే పరిశుద్ధ గ్రంథం అని బైబిల్కి పెట్టుకుంటాం, రైట్? దాని లోపల ఎంత పరిశుద్ధం ఉందో మనం బైబిల్ క్లాసుల్లో ఇప్పుడు చూసుకుంటున్నాం కదా, క్లీన్గా మొత్తం తెలుస్తుంది కదా. అలాగే పరమ శాంతి గ్రంథము, శాంతి మతము అని చెప్పేసి దీని గురించి పెట్టుకుంటారు. చదివితే కదా తెలిసేది ఎంత శాంతో. పరిశుద్ధ గ్రంథంలో ఎంత పరిశుద్ధత ఉందో మాకు తెలిసిందయ్యా, పరమశాంతి గ్రంథంలో ఎంత శాంతి ఉందో తెలిసే రోజులు ఉన్నాయిలే అని చెప్పేసి చెప్పా. మా దగ్గర కూడా అలా సందేహాలు రాలేదండి, ఖురాన్ చదివాము, విశ్వసించాము, లేదా వంశపారంపర్యంగా ముస్లింలు అయ్యాము. కొన్ని ఆది మానవుల్లాగా వాళ్ళ దగ్గర ప్రవక్త వెళ్ళలేదు, అల్లా దేవుడు సో ఆ అల్లా దేవుడు అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. మరి అల్లాహ్ వాళ్ళని నరకంలో వేస్తాడా? సూరహ్ 9లోనే దీనికి ఆన్సర్ ఉంది. పైగా మీరు బ్రెయిన్ పెట్టి మీకు నిజంగా తెలివి ఉంటే 10 ఆయతుల్లోనే ఉంటుంది, మొదటి 10 ఆయతుల్లోనే, అవి చూసి కనుక్కోండి అని చెప్పేసి అన్నారు. సో మొత్తం అంత ఇక్కడే ఉంది అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, మీరు చచ్చేంత వరకు మీకు అర్థం కాదు. ఇస్లాంలో అసలు వర్గాలు ఏంటి ఈయనే అన్నాడు అనమాట. అంతకుముందు ఒక వీడియో చేసినప్పుడు ఆ షియా కుక్కలు అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆ షియా కుక్కల గురించి మాకు చెప్పొద్దు అని చెప్పేసి అన్నాడు. మరి షియా సున్నీలు వర్గాలు కావా ఏమో, ఈయనే చెప్పాలన్నమాట. ఆ అర్థం ఉండాలి. ఇస్లాం మానవుల చేత నిర్మింపబడిన కోట కాదు, వికసిస్తుంది, యావత్ ప్రపంచాన్ని శాసిస్తుంది అతి త్వరలో. ఒకటే ఆన్సర్ అండి. ఇప్పుడు రకరకాలుగా మనకి తాటిందనేవాడు ఉంటే వాడు తలందనేవాడు అన్నాడు అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఇంకొకటి, మంచోడు రాజుకు భయపడతాడు, రాజు మొండోడికి భయపడతాడు, మొండోడు పిచ్చోడికి భయపడతాడు, పిచ్చోడు మంచోడికి భయపడతాడండి. మళ్ళీ ఇది ఒక సర్కిల్ అనమాట, ఏడకపోదు. వీళ్ళు ఎంత రాడికల్గా ఉన్నప్పుడు చూసి ఓకే వదిలే వాళ్ళు వదులుతారేమో కానీ ఒక పాయింట్ దాటిన తర్వాత జనాలందరికీ ఇక చాలు అనిపించింది అనుకోండి, అందరూ కలుస్తారు. ఈ చాప్టర్ అవుతుంది అనమాట. చరిత్రలో జరిగేది ఇదే. రాడికల్ గ్రూప్స్ ఎక్కువ కాలం సస్టైన్ అయ్యింది లేదు. వాళ్ళ గేమ్ ఎప్పుడోకప్పుడు బయటపడిద్ది, బయటపడిన తర్వాత మిగతా వర్గాలన్నీ కలిసి వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేస్తాయి. అదే జరిగిద్ది. త్వరలో అనుకుంటున్నాడు, ఆ త్వరలో వచ్చేదేమీ లేదనమాట. మానవ చేత నిర్మించబడిన మతాలు అన్నీ సత్య ప్రవాహంకు కొట్టుకుపోతాయంట. ఇది మీరు చూస్తారు త్వరలోనే. ఒక్కడు పరిశుద్ధం అనుకునేది, సత్యం అనుకునేది ఇదే దరిద్రం 1400 సంవత్సరాల క్రితం వచ్చిన దానికి దీనికే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మిగతా వాటికి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి? బైబుల్కి కానీ, యూదుల మతానికి కానీ, సనాతన ధర్మానికి కానీ సత్యం 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 అంటున్నాడు. మనకు తెలిసిందే, ఇందుట్లో చదివితే బయటకు వచ్చేది లేండి. ఇప్పుడు ఆ సత్యం అనేది ఏముంది, ప్రతి ఒక్కళ్ళు పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు. ఓకే, ఇంకా ఈయన ఏమంటున్నాడు? సో ఇంకేం
ఖురాన్లో ఎక్కువ ఏమీ ఉండదు. అండి గతించిన ప్రవక్తల ప్రస్తావనలు మాత్రమే ఎక్కువ ఉంటాయి. అందులో ఎక్కువ మోషే గారి ప్రస్తావన ఉంటుంది. ఇజ్రాయేల్ వాళ్ళ సంతానించి ఇంకా స్వర్గం, నరకం, ప్రళయం, చావు, పుట్టుక, జడ్జిమెంట్, సగటు ముస్లిం అంటే జీవన శైలి, అంతకుమించి ఇంకేమీ ఉండదు. మీరు అనుకున్నట్టు భూత పదాలు, అశ్లీలత పదాలు యెహెజ్కేలు మాదిరిగా ఉంటాయని భావిస్తున్నారేమో. మీరు ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇస్లాం అంటే శాంతి. ఎవరైతే ఇస్లాం కంట్రోల్లో ఉంటారో వాళ్ళు శాంతిగా ఉంటారు. ఉంటారండి. నేను మిమ్మల్ని తీసుకుంటాను, మీకు సెర్నేస్ ఎక్కిస్తా, ఫుల్గా ఎక్కించాల్సిన అవసరం లేదు. మీరు తాగే నీళ్ళలో సెర్నేస్ కలుపుతాను అనమాట, ఒక 10 డ్రాపులు, 10 ml. మీరు కూడా చాలా శాంతిగా ఉంటారు, ఏం మాట్లాడకుండా హ్యాపీగా నిద్రపోతారు. మీకు సంకెళ్ళేసి వాయగొట్టి జైల్లో కూర్చోబెడతా, మీ నొప్పుల్లో మీరు శాంతిగా ఉంటారు, మీరు ఏమీ చేయరు. ఇస్లాం అంటే శాంతి కాదండి. ఇస్లాం అనే పదానికి సబ్మిషన్, అది అర్థము. మీరు సభ్యత, మీకు శాంతి దొరుకుతుంది అంటారు. అంటే ఏంటి? మీరు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతే అప్పుడు మీరు శాంతిగా ఉంటారని అర్థమవుతుందా? వాళ్ళని మనం కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళు ఉంటారా? శాంతిలో ఉండరు. సో ఇదన్నమాట ఏంది వీళ్ళు చెప్పేది. వీళ్ళ కంట్రోల్లో ఉంటే ఎదుటోళ్ళకి శాంతి, వీళ్ళని ఇంకొకళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారనుకోండి ఆపరేషన్. ద్వంద్వ ప్రమాణాలు అర్థమవుతున్నాయి కదా. యుద్ధం అంటే వార్ ఇస్ డీట్ అని చెప్పి మహమ్మద్ గారు అన్నారులేండి. ఎందుకు? అది మళ్ళీ వేరే తతంగంలోకి వెళ్తుంది. ఎక్కడైతే ఇస్లాం వేరే మతాలు షిర్క్ అంటే కలిసి ఉంటాయో అక్కడ వివక్ష అనేది వచ్చేస్తుంది. వివక్ష కక్షగా మారుతుంది. ఆ మాట ఖురాన్ చెప్పేసి ఉంది కదా అని. అవునండి, మాది సత్యము, మీరు సత్య తిరస్కారులు అని చెప్పి మీరు లేబుల్ వేశారనుకోండి, ఏమనుకోవాలి? ఇప్పుడు నేనంట నాది సత్యము, నీదే సత్య తిరస్కారం అని మీరేం మాట్లాడరా? చూద్దాం. ఒసామా గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా దీనికి ఆన్సర్ పెట్టండి. మీకు వేసే క్వశ్చన్ ఇది. మాదే సత్యము, మీది సత్య తిరస్కారము, మీ ముస్లిం లేకపోతే ఇస్లాం మతం అనేది కంప్లీట్గా. దీని గురించి మీ కామెంట్ ఏంటో చెప్పండి. మీరు ఒప్పుకుంటారా దీన్ని? చూడండి, వాళ్ళు ఒప్పుకోరండి, ఆయనే పెడతారు. చూడండి, ఒకవేళ నీ వీడియో చూస్తే కనుక పెట్టండి దీనికి ఆన్సర్ ఏంటో. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మాది సత్యము, మీదే సత్య తిరస్కారం అంటే ఏదో పెద్ద మాట్లాడుతున్నారు కాదు. సో దీనిపై నా ఆన్సర్ తర్వాత రేపు వీడియోలో పెడతానండి అని చెప్పానండి. ఒకటండి, ఇంకొకటి ఏంటంటే ఈయన చెప్పేది చెట్టు కింద వాటి కింద కూర్చొని రాసింది కాదు. ఇంకొక చోట కూడా ఈయన క్వశ్చన్ వేసాడు అనమాట, ఎక్కడ వేసాడు గుర్తు. ఒకవేళ మీరు పూర్తిగా చెప్పకుండా ఎవరు రాశారు, వీళ్ళు రాశారు అంటున్నారు. ఒకవేళ అట్లా రాస్తే ఎవరు రాశారనేది అది కూడా పూర్తిగా చెప్పండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నేను అప్పుడు అన్నానులేండి ఒకసారి, మీరు కూడా మన బైబుల్ లాగిదంతా రాసుకుని వీళ్ళు రాసుకొని వచ్చింది అని చెప్పేసి. అంటే ఎవరు రాసుకున్నారు చెప్పండి, మాది రాసుకున్నారో ఇది క్లియర్గా లేదు, ఇదంతా దేవుడి నుంచి వచ్చింది, అల్లాహ్ నుంచి అని చెప్పేసి మాట్లాడాడు. ఒకటండి, క్లెయిమ్ చేయబడింది లేకపోతే క్రియేటర్ ఎవరో తెలియందల్లా ఆకాశం నుంచి ఊడిపడింది కాదండి వేదాలు. ఓకే, ఎవరు రాశారో తెలియదు కానీ ఎవరో రాశారు. ఆకాశం నుంచి ఏం ఊడిపడల, వాళ్ళు ద్రష్టలా వాళ్ళు ఏమన్నా దర్శించారా, ఇదంతా వేరే విషయం. మీది కూడా ఎవరో రాసుకుంది, ఆయన అల్లాహ్ పేరు అని చెప్పేసి పెట్టుకున్నాడు అనమాట, అల్లాహ్ నుంచి నాకు వచ్చిందని. కానీ ఎవరో రాశారు వాటిని, అల్లాహ్ నుంచి వచ్చింది అనేది అని చెప్పేసి. బైబిల్ కూడా అంతే. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి బయట సందర్భాల్లో కనిపించేది, దగ్గర వాటి దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కన్నాక డస్ట్బిన్లో పడేసి వెళ్ళే తల్లులు కూడా ఉన్నారనమాట. ఆ రోజులు కూడా చూసాం మనం. అంత మాత్రాన పిల్లోడు ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు కాదుగా. ఇప్పుడు అడిగారు అనుకోండి ఆర్ఫనేజ్ వాళ్ళని, ఈ పిల్లోడు ఎవడంటే దొరికాడయ్యా మాకు, తండ్రి ఎవరో తెలియదు అంటాడు. అంత మాత్రాన మీరు తల్లి తండ్రి తెలియదు కాబట్టి ఆ పిల్లవాడు పైనుంచి ఊడిపడ్డాడంటే ఎలా ఉంటుంది? ఇది కూడా అంతేనమాట. తెలియనంత మాత్రాన ఇది పైనుంచి ఊడిపడినట్టు కాదు. ఇప్పుడు ఈ 6వ ఆయత్తుకు వద్దాం, ఓకేనా? ఇక్కడ అది కూడా ఇచ్చాడనమాట, ఈ 6వ ఆయత్తు కూడా. దాని గురించి మరి ఇందుట్లో చెప్పాడో లేకపోతే ఈ వీడియోలో చెప్పాడో. Intelligent person knows that verse number 6 has the reply to his allegation. Verse number 6 says that if the enemies, if the mushriks want asylum, don't just let them go, escort them to a place of security so that they will hear the word of Almighty God. The most generous army general today will say that let the enemy go. Which army general today will say that escort the enemy to security? That is what the Quran says. చాలా శాంతి మతం అంటున్నారు. అంటే ఏంటి? ఎవరన్నా వచ్చి మీ దగ్గరకు అసైలం అడిగితే వాళ్ళని ఎస్కార్ట్ చేయండి సేఫ్టీ ప్లేస్కి అని చెప్పేసి అన్నాడు. ఈరోజు ఏ పెద్ద ఎంత జనరల్ అన్నా కూడా అంటే సైన్యం యొక్క కమాండర్ అయినా కూడా శత్రువుని వదిలేయండి అంటారు కానీ శత్రువుని సేఫ్టీ ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఎవరూ చెప్పరు కదా. ఇది ఖురాన్ చెప్తుంది అంటారండి. మీకు ఈ ఆయత్తు చూపిస్తాను. ఈ ఆయత్తు గురించి మాట్లాడిన తర్వాత క్లోజ్ చేద్దాం.
మరియు బహుదైవారాధకులతో అంటే ముష్రికీన్లలో ఎవడైనా అతడు అల్లా గ్రంథాన్ని వినడానికి శరణు ఇవ్వు, తరువాత అతని కొరకు సురక్షిత. ఇది ఎందుకంటే వాస్తవానికి వారు సత్యం తెలియని ప్రజలు. మీకు క్వశ్చన్ అడుగుతా. ఇక్కడ ఇలా చెప్పాడు, పైన ఎగితే అక్కడ వధించండి అని చెప్పేసి అన్నాడు, రైట్? ఇంకొకటి 4 నెలల తర్వాత ఏందో ముందు ఈ ఒప్పందం ఇదంతా కోల్పోతుంది కదా. సో ఒప్పందాన్ని గడువు వరకు ఊరుకోండి అంటున్నాడు. ఆ తర్వాత ఏమో దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేయండి అంటున్నారు, పొంచి ఉండండి, ఇదంతా చేయండి అంటున్నారు. మరి ఇక్కడ ఏంది? ఎవరైతే నీ శరణు కోరితే వాడిని సేఫ్టీ ప్లేస్కి పంపించండి అని చెప్పేసి అన్నాడు. యుద్ధంలో ఎవరైనా శరణు కోరితే వాళ్ళని సేఫ్టీ ప్లేస్కి పంపిస్తారా? మీరు చెప్పండి. మీరు చంపబోతున్నారు ఒకడిని మెడ మీద, వాడు శరణు అన్నాడు, మీరు వదిలేస్తారా? ఇక్కడ వదిలేస్తారని చెప్పేసి రాసింది. ఏంది ఎంత వింతగా ఉంది కదా, మరి అంతే కదా. మరి దీని సంగతి ఏంటి? ఇదిగోండి ఏడకొద్దాం రండి, చూద్దాం. ఓకే, ఇదిగోండి 9:6 అన్నమాట ఈ ఇక్కడ మీరు ఇంగ్లీష్లో చూస్తే ఏమని ఉంటుంది? అండ్ ఇఫ్ ఎనీ వన్ ఫ్రమ్ ద పాలిథీస్ అంటే బహుదైవారాధకుల నుండి ఆస్క్స్ ఫర్ యువర్ ప్రొటెక్షన్ ఓ ప్రాఫిట్, గ్రాంట్ ఇట్ టు దెమ్ సో దే మే హియర్ ది వర్డ్ ఆఫ్ అల్లా. వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఇవ్వు. ఎందుకు? సో దే మే హియర్ ది వర్డ్ ఆఫ్ అల్లా. ఇదనమాట ఆయన వాక్యాన్ని వినడానికి, అందుకు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వు. దెన్ ఎస్కాట్ దెమ్ టు ఎ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ ఫర్ దే ఆర్ ఎ పీపుల్ హూ హ్యావ్ నో నాలెడ్జ్. వాళ్ళకి ఈయన గురించిన జ్ఞానం లేదు కాబట్టి, వాళ్ళ అజ్ఞానులు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వు, ఆ తర్వాత వాళ్ళని సేఫ్ ప్లేస్లో విడిచిపెట్టు. అంటే ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు ఎవడన్నా శరణ్ అంటే మధ్యలో వాడిని అక్కడ యుద్ధం ఆపేసి వాడిని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళి విడిచిపెట్టమని అర్థం? సెన్స్ లేదు కదా అందుట్లో. మరి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎవడికి ఇవ్వాలి, ఎవడు ప్రొటెక్షన్ అడిగింది, ఈ సేఫ్ ప్లేస్ అంటే ఏంటి? ఇదిగోండి ఈ తఫ్సీర్ చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది ఇబ్న్ కథీర్దండి. ఓకేనా? ఏమంటున్నాడు? ఇఫ్ ఎనీ వన్ ఫ్రమ్ ఆఫ్ ద ముష్రికిన్ హూమ్ యు ఆర్ కమాండెడ్ టు ఫైట్ అండ్ వీ అలౌడ్ యూ దేర్ బ్లడ్ అండ్ ప్రాపర్టీ. మీరు వాళ్ళతోటి పోరాడాలి అని ఆజ్ఞ ఇవ్వబడింది. ఇంకా మేము అంటే అల్లాహ్ అంటున్నాడు అన్నమాట, మీకు వారి రక్తాన్ని ఆస్తిని ఇచ్చేసాము. ఓకే, సీక్స్ యువర్ ప్రొటెక్షన్, మీ శరణు కోరితే. ఆస్క్ యూ ఫర్ సేఫ్ ప్యాసేజ్, దారి ఇవ్వమని కోరితే, సేఫ్ ప్యాసేజ్ అంటే వెళ్ళడానికి. దెన్ accept his request until he hears the word of Allah, the Quran. Recite the Quran to him and mention a good part of the religion with which you establish Allah's proof against him. వాడికి ఖురాన్ వాక్యాలు వినిపించు, అందుట్లో ఒక మంచి భాగం తీసుకొని ఆ మతంలో తీసుకొని దానితోటి అల్లాహ్ యొక్క సాక్ష్యం అతనికి వ్యతిరేకంగా ఏముందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయి. నువ్వు బహుదైవారాధకుడివి, ఇది అల్లాహ్ నీ పట్ల సాక్ష్యంగా నీకు వ్యతిరేకంగా ఉంచాడు. అండ్ దెన్ ఎస్కాట్ హిమ్ టు వేర్ హీ కెన్ బి సెక్యూర్ అండ్ సేఫ్ అంటిల్ హీ గోస్ బ్యాక్ టు హిజ్ ల్యాండ్, హిజ్ హోమ్ అండ్ ఏరియా ఆఫ్ సేఫ్టీ. వాడు తన ఇంటికి, తన భూమికి, తన సురక్షిత ప్రదేశానికి వెళ్ళేలాగా వాడిని సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళి వాడిని ఎస్కాట్ చేయని చెప్పేసి అన్నాడు. మరి ఇప్పుడు చూడండి, మక్కాలో ఉన్న వాళ్ళ మీద వీళ్ళు దాడి చేశారు, అదే వాళ్ళ ల్యాండ్, ఏది మక్కా వాళ్ళది, అదే వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ భూమి. వీళ్ళు దాడి చేస్తే అక్కడ శరణగోడిన వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు? వేరేదేం లేదు కదా వీళ్ళు ఎస్కాట్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ చెప్తుంది దట్ ఈస్ బికాస్ దే ఆర్ మెన్ హూ నో నాట్ అంటే వాళ్ళకి తెలియదు అనమాట. ఇక్కడ ఈ ఆయత్ ఏమని చెప్తుంది? వీ లెజిస్లేటెడ్ గివింగ్ సచ్ పీపుల్ సేఫ్ ప్యాసేజ్ సో దట్ దే మే లెర్న్ అబౌట్ ద రిలీజన్ ఆఫ్ అల్లా. వాళ్ళకి ఎందుకు ఈ సేఫ్ ప్యాసేజ్ ఇస్తున్నామంటే వాళ్ళు అల్లా మతం గురించి తెలుసుకుంటారు. సో దట్ అల్లాహ్స్ కాల్ విల్ స్ప్రెడ్ అమాంగ్ హిస్ సర్వెంట్స్. అతని అనుచరుల పట్ల వాళ్ళల్లో అల్లాహ్ యొక్క సందేశం ప్రచారం అవుతుంది, విస్తరిస్తుంది అని చెప్పేసి ఇబన్ అబీ నజీహ్ అనే ఆయన నెరేట్ చేశారనమాట. ఏమనంటే ఈ ఆయత్ ఎవరి గురించి చెప్తుంది? ఇట్ రిఫర్స్ టు సమ్ వన్ హూ కమ్స్ టు యూ టు హియర్ వాట్ యు సే అండ్ వాట్ వాజ్ రివీల్డ్ టు యూ. ఈ ఆయత్ దేని గురించి చెప్తుందంటే నీ దగ్గరికి నీవు ఏమి చెబుతున్నావో తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళ గురించి చెప్తుంది. మహమ్మద్ గారితో చెప్తుంది అనమాట, ఓ మహమ్మదు, నీకు రివీల్ అయింది కదా అల్లా వాక్యము, ఆ రివీల్ అయిన నీకు తెలియబడిన అల్లా వాక్యము ఏమిటి అని తెలుసుకోవడానికి ఎవరైతే నీ దగ్గరకు వస్తారో
Therefore, he is safe until he comes to you, hears Allah's word, and then proceeds to the safe area where he came from. సో అల్లా వాక్యం నీ దగ్గరకు వచ్చింది, అది ఏమిటి అని తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చి అల్లా వాక్యం విని తిరిగి తన ప్రాంతానికి వెళ్ళేంత వరకు సేఫ్. నువ్వు వాళ్ళని ఏం చేయకూడదు. ద మెసెంజర్ ఆఫ్ అల్లా యూస్ టు దెర్ ఆఫ్టర్ గ్రాంట్ సేఫ్ పాసెస్ టు దోస్ హూ కేమ్ టు హిమ్ ఫర్ గైడెన్స్ ఆర్ టు డెలివర్ ఏ మెసేజ్. ఇది మనకి మన కామెంట్ పెట్టిన అని కూడా చెప్పాడు అనమాట. ఏమని ఇదిగోండి, ఈయన దగ్గరికి అనేక మంది వస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ పెట్టాడంటే ఇదిగోండి, ఏదేది అనేక మంది వస్తూ ఉండేవాళ్ళు అని చెప్పేసి యూదులు ఇదంతా చెప్పాడండి. ఎక్కడో ఇందాక చూపించాను కూడా. ఇదిగోండి, ప్రవక్త గారి దగ్గర ఎంతో మంది వస్తూ ఉండేవారు యూదులు, మిగతా వాళ్ళు. సో అలా అని చెప్పేసి అన్నాడు. ఇదనమాట. ఆ ప్రకారమే ఇక్కడ ఇదిగోండి, ఎవరన్నా అల్లా వాక్యం ఏమిటని తెలుసుకోవడానికి వచ్చారనుకోండి, వాళ్ళకి సేఫ్ పాసేజ్ అనమాట. రాయబారులు టైపు, దూతల టైప్ అనమాట. ఒక దూత వచ్చాడు అనుకోండి రాజు దగ్గరికి, వాడు శత్రువు యొక్క దూతే, కానీ దూతను చంపరు. ఇది ఇస్లాంలోనే కాదు అన్ని చోట్ల ఉంది. ఓకే, దూతను చంపకూడదని. వస్తాడు, మెసేజ్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఓకే, అదనమాట. ఇక్కడ కూడా చెప్తున్నదే వాడికి సేఫ్ ప్యాసేజ్ అనమాట. సో ఆ తర్వాత మహమ్మద్ ఏంటంటే, ఈ ఎవరైతే తన దగ్గరికి గైడెన్స్ కోసమో లేకపోతే ఏదన్నా మెసేజ్ అంటే సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారనుకోండి, వాళ్ళకి సేఫ్ పాసేజ్ ఇచ్చేవాడు అనమాట. ఆన్ ది డే ఆఫ్ హుదైబియా సెవరల్ ఎమిసరీస్ ఫ్రమ్ ఖురేష్ కేమ్ టు హిమ్. మక్కా నుండి ఈ ట్రీటీ పెట్టుకున్న టైంలో అనమాట అనేక మంది వచ్చారనమాట. ఎమిసరీస్ అంటే రాయబార్లు. సచాస్ ఉర్వా బిన్ మసూదు, మిక్రాజ్ బిన్ హఫ్స్, సుహైల్ బిన్ అమరు, వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. దే కేమ్ మీడియేటింగ్ బిట్వీన్ హిమ్ అండ్ ద ఖురేష్ ప్యాగన్స్. మక్కాలో ఉన్న ఖురేష్ బహుదైవారాధకులతోటి మహమ్మద్కి మధ్య మీడియేట్ చేయడానికి వాళ్ళు వచ్చారు. దే విట్నెస్ ది గ్రేట్ రెస్పెక్ట్ ద ముస్లిమ్స్ హ్యాడ్ ఫర్ ద ప్రొఫెట్. ఈ ప్రొఫెట్ పట్ల, ప్రవక్త పట్ల ముస్లిమ్స్ కొన్న గొప్ప గౌరవాన్ని చూశారు. వాళ్ళకి ఆశ్చర్యపరిచింది. మరి రాజులకు కూడా ఎంత గౌరవం ఉండదు, మీ వాడికి ఎంత గౌరవం ఉంది అని చెప్పేసి దే వెంట్ బ్యాక్ టు దేర్ పీపుల్ అండ్ కన్వేడ్ దిస్ న్యూస్ టు దెమ్. ఓకే, వాళ్ళు తిరిగి తన మక్కాకి వెళ్ళిపోయి, మక్కా దగ్గర కదండి, 400 కిలోమీటర్లు. ఆ టైంలో ఒంటెలు, గాడిదలు వీటి మీద వెళ్తారు కాబట్టి చాలా టైం పట్టిద్ది అనమాట వచ్చి అంటే తిరగడానికి అటు ఇటు. సో వాళ్ళు తిరిగి తమ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట. సో ఇంకా ఇది ఈ గొప్ప గౌరవం, ఇంకా వేరే వేరే కారణాలు. సో అనేక మంది ఈ ప్రవక్త యొక్క గైడెన్స్ అంగీకరించడానికి కారణాలని చెప్పేసి ఇక్కడ చెప్పారు. వెన్ ముసైలీమా ద లయర్ సెంట్ అన్ ఎమిసరీ టు ద మెసెంజర్ ఆఫ్ అల్లా, హీ ఆస్క్డ్ హిమ్. సో అబద్ధీకుడు అనమాట ఈ ముసైలీమా అనే అతను ఒక రాయబారిని పంపాడు మహమ్మద్ దగ్గరికి. ఏమని, అప్పుడు ఇతను అడిగాడు అనమాట, డూ యూ టెస్టిఫై దట్ ముసైలీమా ఈజ్ ఎ మెసెంజర్ ఫ్రమ్ అల్లా. ఈ మహమ్మద్ అడిగాడు, ముసైలీమా అనే అతను అల్లా యొక్క మెసెంజరా అని చెప్పేసి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా అంటే అవును అని అన్నాడు అనమాట. ఓకే, దానికి మన మహమ్మద్ గారు ఏమన్నారు, ద మెసెంజర్ ఆఫ్ అల్లా సెడ్, ఐ వుడ్ హవ్ కట్ ఆఫ్ యువర్ హెడ్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ దట్ ఎమిసరీస్ ఆర్ నాట్ కిల్డ్. ఇదిగోండి, నేను నీ తల తీసేవాడినిరా, ఈ రాయబారుల్ని చంపకూడదు అనే ఒక్కటి ఉంది, లేకపోతే నీ తల లేచిపోయేదని. దట్ మ్యాన్, ఎవరు ఆ మనిషి పేరేంటి, ఇబునన్ నవాహా అనమాట, వాజ్ లేటర్ బిహెడెడ్. ఇప్పుడు చావలవాడు. తర్వాత ఎప్పుడు వాడి తలకాయ లేచిందనమాట. ఎందుకు, వెన్ అబ్దుల్లా బిన్ మసూద్ ఆఫ్ అల్ కూఫా, అబ్దుల్లా బిన్ మసూద్ అనే వాడు కూఫాకి గవర్నర్గా ఉన్నప్పుడు, వెన్ ఇట్ బికేమ్ నోన్ దట్ హీ స్టిల్ టెస్టిఫైడ్ దట్ ముసైలీమా వాజ్ ఎ మెసెంజర్ ఫ్రమ్ అల్లా. సో ఈ ఇబన్ అన్ నవాహ్ అని ఎవడైతే ఉన్నాడో వాడు మళ్ళీ ఇంకా అప్పటికి సాక్ష్యం ఇచ్చాడనమాట, ఈ ముస్లిం అనేవాడు అల్లా సందేశహరుడు అని. అది అప్పుడు ఇబన్ మసూద్ ఎవరైతే ఉన్నారో వాడు అతన్ని పిలిచి వాడితో ఇట్లా అన్నాడు అనమాట, యు ఆర్ నాట్ డెలివరింగ్ ఏ మెసేజ్ నో. నువ్వు అప్పట్లో మహమ్మద్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాయబారివి, నిన్ను అందుకు చంపలా. ఎందుకు, సూరా 9 ఆయత్ 6. ఓకే, నీ దగ్గరికి ఎవరెవరైతే శరణ అని చెప్పేసి వస్తారో అల్లా వాక్యం తెలుసుకునేటట్లుగా వాళ్ళని చంపొద్దు, తర్వాత వాళ్ళని సేఫ్గా ఎస్కాట్ చెయ్యని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఇబన్ మసూద్, నువ్విప్పుడు ఏ సందేశాన్ని ఇవ్వడం లేదు కదా అని చెప్పేసి హీ కమాండెడ్ దట్ ఇబన్ అన్ నవాహా బీ డికాపిటేటెడ్, మే అల్లా కర్స్ హిమ్ అండ్ డిప్రైవ్ హిమ్ ఆఫ్ హిజ్ మర్సీ. ఇన్ సమ్మరీ, సో
వాటి తలకాయ తీసేశారనమాట ఇన్ సమరీ. సో మొత్తమే సారాంశం చెప్పాలంటే, దోస్ హూ కమ్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఎట్ వార్ విత్ ముస్లిమ్స్ టు ద ఏరియా ఆఫ్ ఇస్లాం తోటి యుద్ధం జరుగుతుంది. సో యుద్ధం చేసేవాళ్ళు అవతల వైపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్లాం ప్రాంతానికి వచ్చి డెలివరింగ్ ఏ మెసేజ్, ఓకే, ఏదైనా మెసేజ్ ఇవ్వడానికి కానీ, లేకపోతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే టు నెగోషియేట్ ఏ పీస్ ట్రీట్ అంటే శాంతి ఒప్పందాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ, టు పే ద జిజియా కట్టడానికి కానీ, టు ఆఫర్ అండ్ ఎండ్ టు హాస్టిలిటీస్, మధ్య ఉన్న కొగాదాలు, వేషమ్యాలు, ద్వేషాలు ఏవైతే ఉన్నాయో వీటిని అంతం చేయడానికి అండ్ సో ఫర్త్ ఇతరతర కారణాల వల్ల ఇలా వస్తే వీళ్ళ ప్రాణాలన్న పర్పస్ తోటి అప్పుడు అండ్ రిక్వెస్టెడ్ సేఫ్ ప్యాసేజ్ అనమాట ఫ్రమ్ ముస్లిం లీడర్స్ ఆర్ ద డెప్యూటీస్. ఇలా వస్తా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే సేఫ్ ప్యాసేజ్ అని, అప్పుడు షుడ్ బీ గ్రాంటెడ్ సేఫ్ ప్యాసేజ్ యాజ్ లాంగ్ యాజ్ దే రిమైన్ ఇన్ ముస్లిం ఏరియాస్ అంటిల్ దే గో బ్యాక్ టు దేర్ ల్యాండ్ అండ్ శాంక్చురీ. ఇది అన్నమాట ఈ సూరా 9 ఆయత్ 6. ఎవరికి ఇక్కడ ఇస్తుంది సేఫ్ ప్యాసేజ్కి కాదు, ఎక్కడ పడితే అక్కడ మీరు శరణు అనగానే మీకు శరణు దొరకదయ్యా. ఇక్కడ ఎవరెవరైతే ఈ ఖురాన్ గురించి కానీ వీటి గురించి తెలుసుకోవాలని, లేదా ఇతరత్ర కారణాల చేత వస్తా సేఫ్ ప్యాసేజ్ అని కోరితే అప్పుడు వాళ్ళు ఇవ్వాలి సేఫ్ ప్యాసేజ్. అప్పుడు వీళ్ళు వస్తారు, పని చూసుకుంటారు, తిరిగి వెళ్ళిపోతారు. రాయబారులు వీళ్ళ మధ్య మెసేజ్లు ఇట్లాగే జరుగుతాయి అన్నమాట. ఇది వీళ్ళకి మాత్రమే ఇవ్వబడింది, మిగతా వాళ్ళకి కాదు. ఓకే, ఆ టైంలో కూడా ఒక ఎమిసరీ వచ్చాడు కాబట్టే మన ప్రవక్త వదిలేశాడు అనమాట, లేదా ఎందుకు వదిలేవాడు? సో ఇది 9:6. దీన్ని తీసుకొచ్చి ఏం చెప్పాడు? ఎనిమి జనరల్ కూడా ఎనిమిని వదిలేయమంటాడు, అంటే శత్రువు యొక్క అధిపతి కూడా వాడి శత్రువు దొరికితే వాడిని వదిలేయండి అంటాడు, కానీ సేఫ్ ఎస్కార్ట్ చేయండి అన్న కదా, మా చెప్పింది ఎస్కార్ట్ చేయమంది అని చెప్పేసి ట్రీటీ బ్రేక్ చేశారు అని చెప్పేసి ఈయన చెప్పాడు. అందులో లేదు, ఎక్కడ కూడా ఎస్కార్ట్ చేయమని అది ఇది అన్నారని చెప్పేసి అన్నాడు, లేదు. అది కూడా మీకు తర్వాత సందర్భం మొహమ్మద్ చేసింది కానీ ఇదంతా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, కంటెక్స్ట్ కానీ ఇది లేకుండా జస్ట్ ర్యాండమ్గా లేకపోతే బేస్లెస్గా మాట్లాడుతుంది ఎవరు? సో ఓకేనండి, ఇంతకన్నా ఇంకా చెప్పడం కూడా అనవసరం. నన్ను అడిగితే ఆయన 8 సైడ్ క్వశ్చన్స్, యాక్చువల్గా నమాజ్ మీద కూడా ఆయన కామెంట్ పెట్టాడండి, ఇంట్రెస్టింగ్ కామెంట్. ఒక పర్స్పెక్టివ్ అక్కడ తెలుస్తుంది. దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తే, ఇప్పటికే ఇది బాగా లెంగ్త్ అయిపోయింది. సో అది ఒసామా ప్రశ్న లేకపోతే సవాల్, కాబర్ సమాధానం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.